అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. కొత్త అమావాస్య ఏప్రిల్ 8, 2024 సందర్భంగా శ్రీ సాయి ధ్యాన మందిరంలో కాలభైరవునికి ప్రత్యేక అభిషేకములు, పూజలు, ఆరతులు నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పూజలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సినివాల్టేరు ఈస్ట్ షిరిడి సాయిబాబా టెంపుల్లో ఈరోజు కొత్త అమావాస్య సందర్భంగా కాలభైరవుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణ, ఇంకా దీపాలతో చక్కగా అలంకరించారు. గుమ్మడికాయలతోటి భక్తులందరూ కూడా తమ బాధలన్నీ తొలగాలని కాలభైరవ స్వామికి గుమ్మడి దీపాలు, నేతి దీపాలతో అభిషేకాలు చేయడం ద్వారా తమ కోరికలన్నీ నెరవేరాలని భక్తులందరూ వచ్చి దర్శించుకున్నారు స్వామివారిని. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి కలగాలని, ఎలాంటి బాధలు ఉండకూడదని కాలభైరవ స్వామిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం హారం సాయి బ్లాగ్స్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. కొత్త అమావాస్య సందర్భంగా కాలభైరవునికి ప్రత్యేక పంచామృత అభిషేకములు, ఇంకా చందనాభిషేకము మొదలైన అభిషేకములు ఆలయ కమిటీ వారు నిర్వహించారు. అనంతరం గంగాజలంతో శుభ్రం చేసి స్వామివారికి ఎర్రని వస్త్రము ధరింపజేశారు. ప్రత్యేక అలంకరణలో వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారు దర్శనమిచ్చారు. ఓం శాంతి శాంతి శాంతి. అష్టభైరవ సమేత కాలభైరవ స్వామి దేవతా బ్రహ్మణే నమో నమః. నేను కూడా కాలభైరవ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క దర్శించుకొని పాదాలకు నమస్కరించి నేతితో దీపం వెలిగించి మనస్ఫూర్తిగా ఎలాంటి కష్టాలు రాకుండా ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఇచ్చి మనశ్శాంతిగా అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇదండి కొత్త అమావాస్య సందర్భంగా ఈస్ట్ షిరిడి సినివాల్టేరు విశాఖపట్నం సాయి ధ్యాన మందిరంలో అక్కడ
క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ప్రత్యేక అభిషేకములు, పూజలు కొత్త అమావాస్య రోజున నిర్వహించినవి చూశారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హారంబ సాయి వ్లాగ్స్. ఓం కాలభైరవాయ నమః.